అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక రియల్ లైఫ్ లో ఒక ఫ్యామిలీ స్టార్ అనేది ఉంటారనమాట. అంటే అది క్లుప్తంగా చూపించాడు భయ్య. ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ గా అవుతుంది సినిమా చూస్తే. అంటే కనెక్ట్ అవుతారు భయ్య, ఎమోషన్ గా కనెక్ట్ అవుతారని నాకు అనిపించింది. సినిమా స్టోరీలు దమ్ము లేదని ఎవడన్నాడు భయ్య? ఎందుకు భయ్య అలా మాట్లాడుతారు? నాకు అర్థమవుతుంది. పాజిటివ్ తీసుకోండి భయ్య. అది కాదు సినిమా ఎలా ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే 100 పాజిటివ్లు చూడట్లేదు భయ్య, ఒక్క నెగిటివ్ చూస్తున్నారు అనమాట. ఆడ ఎవడో వచ్చి అంటాడు బంచిక్ అంటాడు ఒక ముద్దు గురించి, మొత్తం సినిమా ఫ్లాప్ అని అన్నం కరెక్ట్ కాదు. సినిమాలో కాన్సెప్ట్ ఉంది భయ్య. సినిమా చాలా బాగా అనిపించింది. అసలు చెప్పలేనంటే సినిమా ఎక్కడైనా ల్యాగ్ అనిపించలేదు, బోర్ కొట్టలేదు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక ఓవరాల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. ఎమోషన్గా కనెక్ట్ అవుతాం. అండ్ కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ విజయ్ దేవరకొండ అసలు చెప్పుకోవాలంటే ఒక హాలీవుడ్ రేంజ్, అసలు హాలీవుడ్ రేంజ్లో ఉన్నట్ల సినిమా చెప్పుకోవాలంటే. అంటే నెక్స్ట్ ఇంకా విజయ్ దేవరకొండ గారు ఇంకా హాలీవుడ్కి వెళ్ళినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు సినిమాతో ఒక రేంజ్కి వెళ్ళిపోతారని అనిపించింది. మృణాల్ ఠాకూర్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది భయ్య. సినిమా ఓవరాల్ గుడ్ బై, సూపర్ అసలు.